అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీకి అశోక్ గజపతిరాజు గారు రాజీనామా చేయడం జరిగింది. గత 45 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో వివిధ పదవుల్లోనూ కానీ హోదాల్లో కానీ పనిచేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకుల్లో మన అశోక్ గజపతిరాజు గారు కూడా ఒకళ్ళు. సుమారుగా 6 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు, ఒకసారి ఎంపీగాను, 2 సార్లు మంత్రిగాను, ఒకసారి డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేయడం జరిగింది. ఈ నెల 26న గోవా రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్గా అశోక్ గజపతిరాజు గారిని కేంద్రం నియమించింది కాబట్టి ఏ పార్టీకి కానీ ఏ పదవికి కానీ ఆయన ఉండకూడదు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రొసీడింగ్ లో భాగంగానే తెలుగుదేశం పార్టీకి అశోక్ గజపతిరాజు గారు రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా అశోక్ గజపతిరాజు గారు తెలుగుదేశం పార్టీకి అంటే కేంద్రానికి రాష్ట్రాల మధ్య ఏదైతే రాజకీయపరమైన అంశాలు ఉంటాయో పార్టీ పరంగా ఆ విషయాల్లో కూడా అశోక్ గజపతిరాజు గారు సుదీర్ఘంగా పనిచేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి స్ట్రాటజికల్గా అంటే రాజకీయపరమైన వ్యూహాలు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ కోసం ఏ రకమైన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా కేంద్ర రాష్ట్రాలతో సంబంధాలు కావచ్చు, ఎన్నికలకు సంబంధించిన అంశాల మీద ఒక రకమైన ఈ యొక్క పార్టీలో మెయిన్ మెంబర్గా అంటే ప్రధాన మెంబర్లో చంద్రబాబు నాయుడు గారి తర్వాత అయ్యన్న పాత్ర గారు, మన అశోక్ గజపతిరాజు గారు, వీళ్ళందరూ కూడా ఒక సీనియర్ బ్యాచ్. ప్రధానంగా మనం గమనించినట్లయితే మాత్రం 1978లో కాంగ్రెస్ పార్టీ నుంచి అశోక్ గజపతిరాజు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఫస్ట్ టైం 1978లో. 1983లో తెలుగుదేశం పార్టీలో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. 83లో ఎమ్మెల్యేగా, 1985, 1989, 1994, 1999లో కూడా ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. కాబట్టి ఏదైతే గవర్నర్గా ప్రమోట్ అయ్యారో అశోక్ గజపతిరాజు గారు అంటే కొన్ని సంబంధించిన రాజకీయపరమైన పదవులు కావచ్చు, హోదాలు కావచ్చు, వాటిని వదులుకొని ఈ గవర్నర్ బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది రాజ్యాంగపరమైన బాధ్యత. ఏదైతే ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇది చట్టసభలో ఉండే బాధ్యత. రాజ్యాంగపరమైన బాధ్యత అప్పచెప్పినప్పుడు ఖచ్చితంగా రాజకీయపరమైన అంశాల మీద రాజకీయపరమైన పదవులు, బాధ్యతలు అనేవి ఆ వ్యక్తికి ఉండకూడదు. కాబట్టి ఆ ప్రొసీడింగ్ లో భాగంగానే అశోక్ గజపతిరాజు గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఆయనకున్న పొలిట్ బ్యూరో సభ్యులు సంబంధించిన పదవి కావచ్చు, పార్టీ సంబంధించిన పదవి కావచ్చు, వీటికి రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా అశోక్ గజపతిరాజు గారికి మన ఒకటి మానస అని చెప్పి ఒకటి ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ కూడా అంటే ఆ ట్రస్ట్ కూడా రాజీనామా చేయాలి చైర్మన్ గా. కానీ అది వంశపర్యాయణ పరంగా వచ్చే ట్రస్ట్ కాబట్టి అశోక్ గజపతిరాజుకి దానికి వెసులుబాటు కల్పించారు. ఎందుకంటే అది రాజుల వంశం కాలం నుంచి వచ్చిన ఏదైతే వంశపర్యాయం వచ్చిన ట్రస్ట్ కాబట్టి దానికి అశోక్ గజపతిరాజు గారు ఇంకా ఉంటూనే ఉంటారు. సుమారుగా 101 టెంపుల్, అదేవిధంగా సుమారుగా 11,000 ఎకరాల భూమి ఈ ట్రస్ట్కి, మమతా సంబంధించిన ట్రస్ట్కి ఉందని చెప్పి ఒక సమాచారం. విశాఖలో ఉన్న సింహాచలం దేవస్థానం సంబంధించిన భూములు ఇవన్నీ కూడా మన మమతా ట్రస్ట్ సంబంధించిన మానస సంబంధించిన ట్రస్ట్ లో భాగంగానే కొన్ని దేవాలయాలకు ఈ రాజుల వంశాలు ఇచ్చిన ఏవైతే భూములు కావచ్చు, ఇవన్నీ దేవాలయాల సంరక్షణ కోసం ఏవైతే ఉన్నాయో అవన్నీ ట్రస్ట్ సంబంధించిన అంశాలు. కాబట్టి ఖచ్చితంగా ఆ ట్రస్ట్ చైర్మన్ గా కూడా సాధారణంగా అయితే ట్రస్ట్ చైర్మన్ గా కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ ఇది వంశపర్యాయం వచ్చిన ట్రస్ట్ కాబట్టి దానికి కొంచెం మినహాయింపు రావడం జరిగింది. కాబట్టి ఆ ట్రస్ట్ తో ఉంటూ ఖచ్చితంగా అశోక్ గజపతిరాజు గారు గోవా గవర్నర్ గా ఈ నెల 26న ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. కాబట్టి గతంలో కూడా చెప్పాను, ఎందుకంటే మనకు ఖచ్చితంగా 5 రాష్ట్రాల గవర్నర్లు ఖచ్చితంగా మనకి తెలుగుదేశం పార్టీ నుంచి ఖచ్చితంగా ఒకరిని కానీ ఇద్దరు కానీ ఇవ్వచ్చని చెప్పారు. ఫస్ట్ అయితే ఒకరిని ఇచ్చారు, మరి మిగతా ఇంకో వ్యక్తిని ఎవరైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి లేదంటే చెప్పలేము. ఖచ్చితంగా ఇంకో అవకాశం కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాలు ఇంకో వ్యక్తిని కూడా ఇచ్చారు, లేదంటే తెలంగాణ నుంచి ఎవరైనా పంపించే అవకాశం ఉంటుంది. బీజేపీ పార్టీ నుంచి తెలంగాణ నుంచి ఎవరైనా పంపించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా మాత్రం సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న అశోక్ గజపతిరాజు గారు తెలుగుదేశం పార్టీ వీడి బయట రావడం అనేది అశోక్ గజపతిరాజు గారికి కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, లేదా పార్టీ క్యాడర్ కావచ్చు, కొంత భావోద్వేగానికి అయితే లోనయ్యారు. థ్యాంక్ యూ.